నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ అయితే గన ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేసినానండి. మీరు ఎంత కడిగినా కూడా పోదండి ఈరోజు హెయిర్ డే అయితే గన. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, అలాగే తెల్ల జుట్టు రానికుండా చేర్చుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, స్మూత్గా షైనీగా ఉంటుంది. ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. మిస్ కాకుండా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే కన్నా 2 స్టార్ పూలు అయితే తీసుకోవాలా ఈ మాదిరిగా. తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ మాదిరిగా బిర్యానీ ఆకులు 2, తర్వాత స్టార్ పూలు వచ్చేసి 2, టీ పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు ఏం చేయాలని చెప్తాను. ఇప్పుడు ఈ మాదిరిగా ఒక కడాయి తీసుకొని బిర్యానీ ఆకు వచ్చేసి చిన్న చిన్న పీసులు మాదిరిగా తుంచేసి వేసుకోవాలి. తర్వాత ఈ మాదిరిగా స్టార్ పువ్వు కూడా చిన్న చిన్నగా చేసేసుకుంటే మనకు తొందరగా రోస్ట్ అనేది అవుతాయి. చాలా మంచిదండి హెయిర్ డే అయితే కనుక. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, జుట్టు ఒత్తుగా పెరిగేకి, అలాగే స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా. తర్వాత టీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ పైన పెట్టుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి బ్లాక్గా మారిందాక. ఇప్పుడు స్టవ్ పైన అయితే పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలా. కొంచెం అయితే మీడియంలో పెట్టుకొని రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్పూన్ తీసుకొని ఈ మాదిరిగా అయితే రోస్ట్ అనేది చేసుకోవాలి. కొత్తగా అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసినానండి. కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే మన ఛానల్ కూడా కొంచెం ఇంకా రీచ్ అనేది అవుతుంది, ఎక్కువ మంది కూడా చూడగలుగుతారు. మీరందరూ కూడా సపోర్ట్ చేయొచ్చు. తప్పకుండా మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. ఇక్కడ చూడండి మనకైతే పొగ అనేది ఎక్కువ వస్తూ ఉంది. ఎక్కువ పొగ వచ్చినా ఏం కాదు, మనకు బ్లాక్గా మారాల. బ్లాక్గా మారిందాక రోస్ట్ అనేది చేయాల. చూడండి ఈ మాదిరిగా అయితే మనకు పొగ అనేది ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చాందులు అనేసి మీరు స్టవ్ అనేది ఆఫ్ చేయొద్దు. బాగా మనకు బ్లాక్గా మారాలన్నమాట. అందుకు ఈ మాదిరిగా అయితే కొంచెం ఫ్రై అనేది చేసుకోండి. ఈ ఛానల్లో అయితే కనుక కొత్త కొత్త వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి. ఫేషియల్, అలాగే హెయిర్ గ్రోత్ కానీ, లేదా ఎక్కువ మనకు మామూలుగా పింపుల్స్, మచ్చలు, అలాగే ఎక్కువ మంగు అనేది ఉంటుంది. అదంతా పోవటానికి ఎలా ఏంటి అనేది మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దాకా వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన వెంటనే మీ దాకా అనేది వచ్చాయి వీడియోస్ అయితే కనుక. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఈ మాదిరిగా అయితే బ్లాక్గా మారిపోవాలి. ఇంత బ్లాక్గా మారినాక మనము రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే కనుక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సలార్ పెట్టుకోవాలి. సలార్నాక ఏం చేయాలనేది చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. ఇప్పుడైతే కనుక సలార్ పెట్టుకున్నాము. సలార్ పోయినాకనే మనం ఏం చేయాలనేది చెప్తాను. వేడిగా అయితే మనం ఏం చేసే కావదు, పూర్తిగా సలార్ పెట్టుకుందాం. ఇప్పుడైతే కనుక సలార్ పిన్ చూడండి. ఇప్పుడు సలార్ నాకు ఏం చేయాలంటే ఈ మాదిరిగా చిన్నది కిచెన్ రోల్ ఉంటుంది కదా, మనము జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది, అది తీసుకొని మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. అంతా వేసేసుకున్నాక దంచుకోవాలన్నమాట. ఎంత ఈలవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది దంచుకోవాలి. చూడండి ఇప్పుడు మెత్తగా అయితే అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక జల్లెడ తీసుకొని మనం మొత్తం కూడా జల్లి పోసుకోవాలి. జల్లి పోసుకుంటే స్మూత్గా ఉంటుంది. మనం జుట్టుకు అప్లై చేసుకునేప్పుడు మనకు డిస్టర్బ్గా ఉండదు, బాగా స్మూత్గా జుట్టుకు అనేది పడుతుంది అనమాట. ఈ మాదిరిగా అయితే జల్లి పెట్టుకోవాలి. స్మూత్గా వచ్చేదండి పౌడర్. ఈ మాదిరిగా జల్లి పోసినాం కదా, ఇదంతా కూడా ఒక బౌల్లోకి అనేది మార్చుకోవాలి. ఇప్పుడు ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని మనం జల్లి పెట్టుకునే పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి అంతా కూడా ఈ బౌల్లోకి అనేది మార్చుకోవాలి. ఈ పౌడర్ ఇంకా మనం ఎక్కువ చేసుకొని నిలువ కూడా పెట్టుకోవచ్చు అండి, అస్సలు పాడవదు. ఒక 1 మంత్ వాడుకునే కూడా అస్సలు పాడవదు అనమాట.
మీ జుట్టుకి ఎంత అవసరమో అంత వాడుకొని మిగతాది ఒక బాటిల్ అనేది వేసి ఎత్తి పెట్టుకోండి. ఇక్కడ నాకు జుట్టుకు సరిపడా నేను ఇక్కడైతే క్వాంటిటీ అయితే తీసుకున్నాను. అంతా కూడా 1 స్పూన్ అయితే ఉంటుందండి, అంతేనే ఎక్కువైతే ఉండదు. వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక 2 స్పూన్లు కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి. మీరు బాదం ఆయిల్ కానీ లేదంటే మామూలుగా ఆవాల నూనె కానీ మీ దగ్గర అందుబాటులో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చునండి. సో ఇంకా ఆవాల నూనె ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఆవాల నూనె చాలా మంచిది, హెయిర్ డై కానీ మన జుట్టుకు అప్లై చేసుకొని నార్మల్గా అయినా అప్లై చేసుకోవడానికి చాలా మంచిది. చూడండి ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి. నేను తీసుకునే పౌడర్కు ఒక 2 స్పూన్లు అయితే సరిపోయింది. బాగా ఈ మాదిరిగా వంటలు లేకుండా ఆ పౌడర్లో మనం వేసిన ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి స్మూత్గా ఉంది. జల్లెడ పట్టుకుంటేనే మనకి ఈ మాదిరిగా స్మూత్గా ఉంటుంది. ఈ హెయిర్ డై వచ్చేసి వారానికి ఒక 4 సార్లు అనేది జుట్టుకు అప్లై చేసుకోండి. జుట్టుకు అప్లై చేసుకొని మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదండి, ఆ షాంపూతో అనేది వాష్ చేసుకోండి. సో తప్పకుండా ట్రై చేయండి. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ట్రై చేయవచ్చు, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి ఎంత బ్లాక్గా ఉందో మీకు ఇక్కడ లైవ్లోనే తెలుస్తుంది కదా. మన జుట్టు కూడా ఇదే మాదిరిగా మారుతుందండి. వారానికి ఒక 4 సార్లు అనేది ట్రై చేయండి. మీరు ఎంత కడిగినా కూడా పోదనమాట, అంత మంచిది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే కన్నా. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.